హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. ఈరోజు వీడియోలో ఒక సింపుల్గా ఒక టేస్టీ హెల్దీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే క్యారెట్ అనమాట అండి. క్యాబేజీ కొబ్బరి అనమాట. ఇదిగోండి క్యారెట్లు అయితే ఇవి తీసుకున్నాను. క్వాంటిటీ అయితే ఎక్కువ చేస్తున్నాను అనమాట అండి. 2 క్యాబేజీలు తీసుకున్నాను. కొంచెం క్యాబేజీ ఎక్కువ ఉండాలి, క్యారెట్ కొంచెం తక్కువ ఉండాలన్నమాట. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ఒక కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే వేయించుకోవాలి. క్యారెట్ క్యాబేజీ 2 కూడా కలిపి 2 విజిల్స్ వేయించుకున్నాను. వేయించుకొని ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మినపప్పు కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను, కొంచెం కారం తగ్గట్టు. తర్వాత ఆనియన్స్ కూడా తీసుకున్నాను అనమాట అండి. ఒక ఆనియన్ తీసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీ కూడా క్యారెట్ వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం పసుపు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే కొబ్బరి చెక్క హాఫ్ చెక్క తీసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం వేసుకున్నానండి. వేసుకొని కొంచెం అది మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకొని కొంచెం సేపు అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని కొంచెం సేపు అయితే మనం చూసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. తర్వాత వచ్చేసి ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవడమే, సర్వ్ చేసేసుకోవడం అంతే అండి. చాలా చాలా హెల్దీ అనమాట. మీకు క్యాబేజీ, క్యారెట్, కొబ్బరిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయన్నమాట అండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నచ్చలేని వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.